ఫైళ్ల కదలికల కోసం నెలల తరబడి నిరీక్షించే రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వేగాన్ని పరిచయం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పర్యటనలో గట్టుపల్లి గ్రామానికి చెందిన రైతుల దశాబ్దాల నాటి భూ సమస్యకు ముఖ్యమంత్రి వేదికపైనే తక్షణ పరిష్కారం చూపించారు. గత మార్చి 9న గుట్టుపల్లి రైతులు ఇచ్చిన వినతి పత్రాన్ని గుర్తుపెట్టిన సీఎం అధికారులను అక్కడికక్కడ నిలదీశారు. వివాదాస్పద 22A నిషేధిత భూముల జాబితా నుండి ఆ భూములను త్వరలో కాదు ఇప్పుడే ఈ క్షణమే తొలగించాలంటూ జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు ఏపీ రెవెన్యూ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో 22A నిబంధన కారణంగా వేలాది మంది రైతులు తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి అమ్ముకోవడానికి లేదా రుణాలు పొందడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి గుట్టుపల్లి రైతుల బాధలు మరోసారి దృష్టికి రాగా ఆయన ఏమాత్రం జాప్యం చేయకుండా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను స్టేజ్ పైనే ప్రశ్నించారు. త్వరలో చేస్తాం సార్ అని అధికారులు సమాధానం ఇవ్వబోగా త్వరలో కాదు ఇప్పుడే ఇక్కడే పూర్తి చేయండి అంటూ చంద్రబాబు స్పష్టమైన డెడ్లైన్ విధించారు. మీరు పడ్డ కష్టం తమ సొంత భూమిని నిషేధ జాబితా నుండి విడిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో గుట్టుపల్లి రైతాంగం దశాబ్దాలుగా చూపిన ఓర్పు మరియు ఆవేదనకు ఇది మంచి ప్రభుత్వం నినాదంతో దక్షిణ సాక్ష న్యాయమిదిని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు తక్షణమే సదరు భూముల ఫైళ్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించారు. చెప్పండి. గుట్పల్లి విలేజ్ సార్. గుట్పల్లి విలేజ్ నుండి వచ్చిన మా పొలాలు రోడ్లో పనిచేస్తాం. ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో పెట్టారు చెప్పాం. దాని గురించి పరిష్కారం గురించి చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాం. అదే కదా, అదే సార్. రండి. మనకి బేతన్ చెట్లు పండింది సార్. 2669 ఎకరాలని మనకి వక్ఫ్లో మనం ఆర్ఎస్ఆర్ నుంచి వెరిఫై చేస్తే ఇవి పట్టాలని సార్. వారసత్వంగా కూడా వీళ్ళు అప్పటి నుంచి అనుభవంలో ఉన్నారు. మనకి అక్కడ విలేజ్ లో మనకి వక్ఫ్ కింద 426 ఎకరాలు ఉంది సార్. 426 ఎకరాలు 20K1C నోటిఫై అయింది సార్.